హాయ్ అందరికీ. నార్మల్‌గా దద్దోజనం అంటే మనకి రైసే గుర్తొస్తుంది. కానీ రైస్‌తో కాకుండా సేమియాతో ఎప్పుడైనా దద్దోజనం ప్రిపేర్ చేసుకున్నారా? చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇనిక్యూ రెసిపీ కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు. చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్ సీజన్‌లో మంచి బెస్ట్ రెసిపీ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసేసుకొని దాంట్లో 2 కప్పుల దాకా వాటర్‌ని వేసుకోండి. వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ముప్పో కప్పు దాకా సేమియాని వేసుకొని ఈ సేమియానంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ మెత్తగా ఉడికించేసేసుకోండి. కన్సిస్టెన్సీని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ సేమియా అనేది ఈ విధంగా ఉడికే వరకు కూడా బాగా ఉడికించేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆఫ్ చేసేసుకొని తర్వాత నీళ్ళన్నీ కూడా ఒక జల్లెడ బుట్టలోకి వేసుకొని వడార్చుకోండి. తర్వాత ఈ సేమియాని చూడండి, నీళ్ళన్నీ చక్కగా పోయాక మనం వీటిని వేరొక బౌల్లోకి ఈ సేమియాని వేసేసుకోండి. వేరొక పెద్ద బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఈ సేమియానంతా మిక్స్ చేసేసుకుంటూ చక్కగా చల్లారనివ్వండి. మనకి ఉండకట్టకుండా ఉంటుందండి ఇలా మిక్స్ చేసేసుకుంటే. ఇప్పుడు మనకి సేమియా అనేది పూర్తిగా చల్లారిపోయాక ఒక కప్ దాకా కమ్మటి పెరుగుని వేసుకోండి. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అవసరమైతే ఇంకొంచెం పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక 2-3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోండి. పాలు వేసుకోవడం వలన దద్దోజనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్నంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం దానిమ్మ గింజల్ని ఒలుచుకొని ఒక కప్ దాకా దీంట్లోకి వేసుకోండి. అలాగే దీంట్లో యాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్కి తగ్గట్టు మనం ఈ దానిమ్మకాయ గింజల్ని యాడ్ చేసేసుకోవచ్చు. దీనంతా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కల్ని వేసుకోండి. దీంట్లోనే మనం ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అలాగే గుప్పెడంత కరివేపాకు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, పోపు అనేది బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన పోపుని మనం పెరుగు మిశ్రమంలోకి వేసేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని మిక్స్ చేసేసుకున్నాక అప్పటికప్పుడు కన్నా కూడా ఇలా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఇంకా రుచిగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ సేమియాతో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయి కదండి. ఈ హాఫ్ డే స్కూల్స్ టైంలో చక్కగా మీరు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. సేమియాతో వెరైటీగా చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. ఈ వీడియో కనుక మీరు చూసి ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.